ఫెడరేషన్ అని ఎందుకు ప్రకటించలేదు అంటే, ఫెడరేషన్ అని ప్రకటించాలి అంటే అధికారాల విభజన కంప్లీట్గా జరిగి ఉండాలి, రాష్ట్రాలకి కూడా కేంద్ర ప్రభుత్వ స్థాయి కల్పించాలి. అదేవిధంగా ఈ రాష్ట్రాలు ఎప్పుడైనా కూడా ఈ దేశంలో మేము ఇష్టం లేదు అంటే బయటకు పోయేటువంటి అవకాశం కూడా ఉండాలి, అప్పుడు ఫెడరేషన్. కానీ అటువంటి అవకాశాలు ఉన్నాయా? రాష్ట్రాలు ఎప్పుడు కూడా దేనికి లోబడి పరిపాలించుకుంటూ ఉంటాయి? కేంద్రానికి లోబడే ఉంటాయి. అంటే ఎవరి యొక్క అథారిటీ సుప్రీమసీ ఉంది? కేంద్రం యొక్క సుప్రీమసీ ఉంది. రాష్ట్రాలు అనేటువంటి ఎప్పుడైనా ఈ దేశంలో ఉండడం మేము బయటికి వెళ్ళిపోతాం అనొచ్చా? అనడానికి లేదు. అందుకని ఫెడరేషన్ అనేటువంటి వాడుకు ఆ టర్మినాలజీకి బదులుగా యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనేటువంటి పదాన్ని చేర్చినటువంటి వ్యక్తి అంబేద్కర్. ఫెడరేషన్కి బదులుగా ఏ పదాన్ని చేర్చారు? యూనియన్ ఆఫ్ స్టేట్స్. అలానే భారతదేశం అనేటువంటిది సమాఖ్య కాదా? సమాఖ్యే. భారతదేశం సమాఖ్యే కానీ సమాఖ్య అనేటువంటి పదం రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సమాఖ్య భారతదేశం చూడడానికి ఎలా ఉంది? సమాఖ్య. అదేవిధంగా భారతదేశం పనిచేసేటప్పుడు ఎలా పనిచేస్తుంది? సమాఖ్య. కానీ సమాఖ్య అనేటువంటి పదం రాజ్యాంగంలో ఉందా? లేదు. సమాఖ్య బదులుగా ఏ పదాన్ని చేర్చారు? యూనియన్ ఆఫ్ స్టేట్స్. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనేటువంటి పదాన్ని ఎవరు ఇండికేట్ చేశారు, ఎవరు సూచించారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ప్రస్తుతం భారతదేశంలో ఉండేటువంటి సమాఖ్య విధానం ఏ దేశ సమాఖ్యను పోలి ఉంటుంది? కెనడాను పోలి ఉంటుంది. భారతదేశ సమాఖ్య విధానం ఏ దేశాన్ని పోలి ఉంటుంది? సమాఖ్య అంటే కెనడాను పోలి ఉంటుంది. మరి కెనడాను పోలి ఉంటుంది అంటే కెనడాలో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సుప్రీమసీ ఎక్కువగా ఉంటుంది. కెనడాలో కూడా కేంద్ర ప్రభుత్వము అనేటువంటిది రాష్ట్రాల కంటే ఎక్కువ అథారిటీని కలిగి ఉంటుంది. అదే అమెరికా అనేటువంటిది మాత్రం కంప్లీట్ ఫెడరేషన్. అక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాలు సమానంగా విభజించబడతాయి. రాష్ట్రాలకి అంటే రాష్ట్రాలపైన కేంద్రానికి అథారిటీ ఉండదు. ఎక్కడ? అమెరికాలో. కానీ కెనడాలో మాత్రం ఎవరి డామినెన్స్ ఉంటుంది? కేంద్రం యొక్క డామినెన్స్ ఉంటుంది. అందుకనే మనము ఏ ఫెడరేషన్ అడాప్ట్ చేసుకున్నాం? కెనడా ఫెడరేషన్ అడాప్ట్ చేసుకున్నాం. మన దేశంలో ఉండేటువంటి సమాఖ్య దేన్ని పోలి ఉంటుంది? కెనడా ఫెడరేషన్ని పోలి ఉంటుంది. ఇదంతా కూడా ఒకసారి చెప్పినట్టున్నాను. ఓకేనా? సరే. మరి భారతదేశం అనేటువంటిది ఎప్పుడైనా ఎగ్జామ్లో అడిగారు అనుకోండి, భారతదేశం అనేటువంటిది ఫెడరేషనా యూనియనా అంటే ఏం చెప్పాలి? ఫెడరేషనే. మళ్ళీ దాంట్లో కన్ఫ్యూజన్ అవసరం లేదు. కాకపోతే ఫెడరేషన్కు బదులుగా ఏ టర్మ్ను వాడారు? యూనియన్ ఆఫ్ స్టేట్స్. భారతదేశం ఒక సమాఖ్య, గుర్తుపెట్టుకోవాలి అంతే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి కదా, అధికార విభజన జరిగింది కదా. మరి భారతదేశం అధికార విభజన జరిగింది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయంటే సమాఖ్యనే అర్థం. భారతదేశం ఒక సమాఖ్య. కాకపోతే కేంద్రానికి కొన్ని ఎక్కువ పవర్స్ ఉంటాయి. ఎక్కువ పవర్స్ కేంద్రానికి ఇవ్వడం ఏ దేశం నుంచి అడాప్ట్ చేసుకుంది? కెనడా నుంచి అడాప్ట్ చేసుకుంది. మరి భారతదేశ రాజ్యాంగంలో, భారతదేశ కాన్స్టిట్యూషన్లో ఫెడరల్ గవర్నమెంట్ని ఇండికేట్ చేసేటువంటి ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా? అంటే సమాఖ్య లక్షణాలు ఉన్నాయా భారతదేశ రాజ్యాంగంలో? ఉన్నాయా లేవా? ఏకకేంద్ర లక్షణాలు ఉన్నాయా లేవా భారతదేశ రాజ్యాంగంలో? ఉన్నాయి. సమాఖ్య లక్షణాలు ఏమేమి ఉన్నాయి? ఫెడరేషన్ అంటే ఏమని చెప్పాను? సమాఖ్య అంటే అధికారాల విభజన జరగడం. మరి ఫెడరల్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి ఒకసారి చెప్పండి. ఎగ్జామ్లో ఖచ్చితంగా అడిగేటువంటి క్వశ్చన్ ఇక్కడ. ఈ కింది వానిలో సమాఖ్య లక్షణం కానిదేది అంటాడు. ఈ క్రింది వానిలో యూనియన్ ఫీచర్ కానిదేది అంటాడు. అంటే సమాఖ్య లక్షణాలు ఏంటో తెలియాలి, అదేవిధంగా ఏకకేంద్ర లక్షణాలు ఏంటో తెలియాలి. సమాఖ్య లక్షణాలు అంటే ఏమని చెప్పాను? రెండు స్థాయిలో ప్రభుత్వాలు, రెండు స్థాయిల్లో అధికారాలు ఉండాలి. మరి సమాఖ్య లక్షణాలు ఏమున్నాయి? ఒకసారి నేను చెప్పాను అంటున్నారు కదా, అది ఓపెన్ చేసైనా చెప్పండి. ఏమున్నాయి? కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం రెండూ ఉండడం. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం. సెంట్రల్ గవర్నమెంట్, 2 స్టేజెస్ ఆఫ్ గవర్నమెంట్స్. స్టేట్ గవర్నమెంట్,
నెక్స్ట్ ఇంకా ఫెడరల్ ఫీచర్స్ ఏమున్నాయి? డివిజన్ ఆఫ్ పవర్స్, అధికారాల విభజన. డివిజన్ ఆఫ్ పవర్స్, అధికారాల విభజన. అధికారాల విభజన అంటే ఎన్ని కేటగిరీలుగా డివైడ్ చేశారు? ఏంటి అవి? అధికారాల విభజన అంటే కేంద్ర అధికారాలు, రాష్ట్ర అధికారాలు, ఉమ్మడి అధికారం. కేంద్ర అధికారాలు కేంద్ర జాబితాలో ఎన్నున్నాయి అంటే లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3. కేంద్ర అధికారాలు ప్రజెంట్ ఎన్ని? 98, 97 కాదు, 98. కేంద్ర అధికారాలు ఎన్నండి? 98. రాష్ట్ర అధికారాలు ఎన్ని? 59. అదేవిధంగా సెంట్రల్ అంటే ఉమ్మడి జాబితాలో ఎన్నున్నాయి? 52 ప్రజెంట్ అండి. 98, 59, 52. జిఎస్టి రాకముందు 100, 61, 52. జిఎస్టి వచ్చిన తర్వాత కేంద్ర జాబితా నుంచి 2 అంశాలు తొలగించేశారు, రాష్ట్ర జాబితా నుంచి 2 అంశాలు తొలగించారు. ప్రజెంట్ కేంద్ర జాబితాలో 98, రాష్ట్ర జాబితాలో 59, ఉమ్మడి జాబితాలో 52. అంటే 2 స్థాయిల్లో అధికారాల విభజన జరిగింది కాబట్టి ఇది కూడా ఫెడరల్ ఫీచరే. ఇంకేమైనా ఉన్నాయా ఫెడరల్ ఫీచర్స్? ఫెడరల్ ఫీచర్స్ ఉన్నాయి కదా. ఏమున్నాయి? బైకామరల్ లెజిస్లేషన్, అవునా కాదా? బైకామరల్ లెజిస్లేషన్ ఎలా ఫెడరల్ ఫీచర్ అవుతుంది? బైకామరల్ లెజిస్లేషన్ అంటే ఏంటి? ద్విసభా విధానం. ద్విసభా విధానం అంటే ఎన్ని సభలు ఉన్నాయి కేంద్రంలో? ఏంటి అవి? లోక్సభ, రాజ్యసభ. లోక్సభని ఏమని పిలుస్తాం? పీపుల్స్ సభ, ప్రజల సభ. రాజ్యసభని ఏమని పిలుస్తాం? స్టేట్స్ సభ, రాష్ట్రాల సభ. అంతేనా? అంటే ఇక్కడ రాష్ట్రాలకు ఎవరు రిప్రజెంటేషన్గా ఉంటున్నారు? రాజ్యసభ. రాష్ట్రాల రిప్రజెంటేటివ్ ఎవరు అంటే కేంద్రంలో 2 రకాల సభలు ఉన్నాయి, లోక్సభ, రాజ్యసభ. ఇప్పుడు లోక్సభ అనేటువంటిది అన్ని రాష్ట్రాలకు రిప్రజెంటేషన్ ఉంటుంది, ప్రజల చేత ఎన్నికైనటువంటి రిప్రజెంటేటివ్స్ అక్కడ ఉంటారు. కానీ రాజ్యసభలో ఎవరు రిప్రజెంటేటివ్గా ఉన్నారు? రాజ్యసభలో ఎవరికి సభ్యత్వం ఉంటుంది? రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఎలా ఎన్నుకుంటారు? ఆ రాష్ట్ర ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకుంటారు. అంతేనా? ఆ రాష్ట్ర ఎమ్మెల్యేల ద్వారా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకోవడం జరుగుతుంది. అంతేనా? ప్రతి 2 సంవత్సరాలు 1/3 మెంబర్స్ని ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకుంటారు. ఎవరు ఎన్నుకుంటున్నారు? ఎమ్మెల్యేలు. అంటే ప్రజలు ఎన్నుకుంటున్నారా? లేదు, రాష్ట్రాల యొక్క ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకుంటున్నారు. కాబట్టి కేంద్రంలో రాష్ట్రాల సభ అంటే రాజ్యసభ, కేంద్రంలో రాష్ట్రాల రిప్రజెంటేటివ్ అంటే రాజ్యసభ. ఇలా రాష్ట్రాలకి రిప్రజెంటేటివ్గా ఒక సభ ఉంది, రాజ్యసభ. అదేవిధంగా కేంద్రం మొత్తానికి రిప్రజెంటేటివ్గా ఒక సభ ఉంది, లోక్సభ. అంటే ఇలా బైకామరల్ లెజిస్లేషన్ ఉండడం, రాష్ట్రాలకు రిప్రజెంటేటివ్గా ఒక ప్రత్యేక సభ రాజ్యసభ ఉండడం అనేటువంటిది అంటే డివిజన్ జరిగినట్టేనా? కేంద్రానికి ఒక సభ ఉంది, లోక్సభ. అదేవిధంగా రాష్ట్రాలకు రిప్రజెంటేటివ్గా ఇంకొక సభ ఉంది, రాజ్యసభ. అంటే పవర్స్ డివిజన్ జరిగింది. కాబట్టి ఈ బైకామరల్ లెజిస్లేషన్ అనేటువంటిది కూడా ఏ ఫీచర్గా చెప్పచ్చు? ఏ ఫీచర్? ఫెడరల్ ఫీచర్, సమాఖ్య లక్షణం. ఇంకా సుప్రీంకోర్టు అదేం డివిజన్ అయిందా? భారతదేశంలో ఉండేటువంటి న్యాయ వ్యవస్థ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్ అంటే ఏకీకృత న్యాయ వ్యవస్థ. కేంద్ర రాష్ట్రాల మధ్య విభజన జరగల న్యాయ వ్యవస్థలో కేంద్రం చట్టాలను మాత్రమే అమలు చేస్తుందా సుప్రీంకోర్టు? కేంద్ర రాష్ట్ర చట్టాలను రెండింటినీ అమలు చేస్తుంది. హైకోర్టు అనేటువంటిది ఓన్లీ రాష్ట్ర చట్టాలను మాత్రమే అమలు చేస్తుందా? లేదు. అంటే
భారతదేశంలో ఉండేటువంటి న్యాయ వ్యవస్థ అనేటువంటిది ఒకదానితో ఒకటి లింకప్ అయినటువంటి న్యాయ వ్యవస్థ, అంతేగాని కేంద్రానికి సుప్రీంకోర్టు, రాష్ట్రాలకు హైకోర్టు అనేటువంటిది ఎక్కడా లేదు. దిగువ లోయర్ కోర్టులో న్యాయం జరగకపోతే జిల్లా కోర్టుకి వెళ్తాం, జిల్లా కోర్టులో న్యాయం జరగకపోతే హైకోర్టుకి వెళ్తాం, హైకోర్టులో కూడా న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తావు. అంతేకాని కేంద్రానికి సంబంధించిన అంశాలకు సంబంధించి సుప్రీంకోర్టుకి వెళ్ళండి, రాష్ట్రాలకు సంబంధించిన అంశాలకు సంబంధించి హైకోర్టుకి వెళ్ళండి అని ఎక్కడా లేదు. అంటే భారతదేశంలో న్యాయ వ్యవస్థ అనేటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య డివిజన్ అయిందా? కాలేదు. కాబట్టి అది ఏ లక్షణం? ఏకకేంద్ర లక్షణం. భారతదేశ న్యాయ వ్యవస్థ ఏ లక్షణం? ఏకకేంద్ర లక్షణం. అది ఫెడరల్ ఫీచర్ కాదు. ఇంకా రిజిడ్ కాన్స్టిట్యూషన్. ఒక నిమిషం అండి, ఫెడరల్ ఫీచర్ కదండి, రిజిడ్ కాన్స్టిట్యూషన్. ఓకే, దృఢ రాజ్యాంగం. రిజిడ్ కాన్స్టిట్యూషన్, దృఢ రాజ్యాంగం. ఇప్పుడు చెప్పండి, రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటే అర్థం ఏంటి? దృఢ రాజ్యాంగం అంటే అర్థం ఏంటి? రాజ్యాంగానికి అమెండ్మెంట్ చేయడం కష్టం, అంతేగాని అమెండ్మెంట్ చేయలేము అని అర్థం కాదు. రాజ్యాంగాన్ని సవరించాలి అంటే కొంచెం కష్టసాధ్యం, కొంచెం దానికి డిఫికల్టీ కలిగి ఉంటుంది. ఇప్పుడు భారతదేశ రాజ్యాంగం అమెండ్మెంట్ గురించి చెప్పేటువంటి ఆర్టికల్ ఏముంది? 368, అంతేనా? 20వ భాగమేనా? 368 ఆర్టికలేనా? 20వ భాగంలోనే 368 ఆర్టికల్ రాజ్యాంగ సవరణ పద్ధతి గురించి చెప్పింది. రాజ్యాంగాన్ని సవరించే విధానం ఏ దేశ రాజ్యాంగం నుంచి? సౌత్ ఆఫ్రికా నుంచి అడాప్ట్ చేసుకున్నాం, దక్షిణాఫ్రికా నుంచి అడాప్ట్ చేసుకున్నాం. మరి రాజ్యాంగాన్ని ఎన్ని రకాలుగా సవరించవచ్చు? 3 రకాలుగా సవరించవచ్చు. బై సింపుల్ మెజారిటీ అంటే పార్లమెంటులో సాధారణ మెజారిటీ. సింపుల్ మెజారిటీ అంటే 1/2 మెజారిటీ. ఎప్పుడు కూడా 1/2 అంటే సభకు హాజరయ్యి ఓటు వేసినటువంటి వాళ్ళలో 50% మంది, 1/2 మంది యాక్సెప్ట్ చేస్తే అంశాన్ని సవరించవచ్చు. అంటే ఫస్ట్ది బై సింపుల్ మెజారిటీ, పార్లమెంటు సాధారణ మెజారిటీతో కొన్ని అంశాలను సవరించవచ్చా? సవరించకూడదు? సవరించవచ్చు. రెండోది బై స్పెషల్ మెజారిటీ. స్పెషల్ మెజారిటీ అంటే 2/3 మెజారిటీ. స్పెషల్ మెజారిటీ అంటే 2/3 మెజారిటీ అంటే ఆ సభలోని మొత్తం సభ్యులలో 2/3 మెజారిటీ. అలా కొన్ని అంశాలు సవరించవచ్చు కదా. మరి 3వ విధానం కూడా ఉంది. ఏంటిది? బై స్పెషల్ మెజారిటీ విత్ మోర్ దాన్ హాఫ్ స్టేట్స్ సింపుల్ మెజారిటీ. అంటే పార్లమెంట్ అనేటువంటిది ప్రత్యేక మెజారిటీతో పాటు సగం కంటే ఎక్కువ రాష్ట్రాల యొక్క సాధారణ మెజారిటీ అవసరంతో కొన్ని అంశాలను సవరించడం జరుగుతుంది. ఎటువంటి అంశాలు అవి? ఎటువంటి అంశాలు? సమాఖ్య లక్షణాలను సవరించాలి అంటే, సమాఖ్య లక్షణాలు అంటే రాష్ట్రాలతో సంబంధం ఉన్న అంశాలను సవరించాలి అంటే కేంద్ర పార్లమెంట్ ఆమోదంతో పాటు సగం కంటే ఎక్కువ రాష్ట్రాల ఆమోదం కూడా అవసరం. అంటే ఇక్కడ చూడండి, రిజిడ్ కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగాన్ని సవరించాలి అంటే ప్రత్యేకమైనటువంటి మెజారిటీ అవసరం. భారతదేశ రాజ్యాంగంలో ఉండేటువంటి కొన్ని అంశాలను మాత్రం సింపుల్ మెజారిటీ ద్వారా, మరికొన్ని అంశాలు మాత్రం స్పెషల్ మెజారిటీ ద్వారా, మరికొన్ని అంశాలు మాత్రం పార్లమెంట్ యొక్క స్పెషల్ మెజారిటీ మరియు సగం కంటే ఎక్కువ రాష్ట్రాల యొక్క సింపుల్ మెజారిటీతో సవరించడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, మొదటి 2 అంశాలను ఎవరు సవరిస్తున్నారు? ఎవరు? పార్లమెంట్. అంటే పార్లమెంటు ఈ అంశాలన్నిటినీ సవరిస్తుంది, రాష్ట్రాలకు సంబంధం లేదు అంటే అర్థం ఏంటి? అది ఏ లక్షణం? ఏకకేంద్రమేనా? ఏకకేంద్రం అంటే అధికారాలన్నీ ఒకరి దగ్గరే ఉండడమా? మరి ఇక్కడ పార్లమెంటు ఈ అన్ని అంశాలను సవరిస్తుంది కాబట్టి ఇది ఏ లక్షణం? ఏకకేంద్రం. ఇక్కడ చూడండి, పార్లమెంట్ అనేటువంటిది పార్లమెంట్ ఆమోదంతో పాటు ఎవరి యొక్క ఆమోదం కావాలి?
రాష్ట్రాల యొక్క ఆమోదం అవసరం. అంటే పార్లమెంటు ఆమోదంతో పాటు రాష్ట్రాల యొక్క ఆమోదం కావాలి. అంటే ఇది ఏ లక్షణం? సమాఖ్య లక్షణం. ఇది ఏ లక్షణం అండి? సమాఖ్య లక్షణం. నేను ఇదే చెప్తున్నాను. సమాఖ్య అంటే అధికారాల విభజన జరగడం, ఇద్దరికీ పవర్స్ ఉండడం, ఇంకా వేరే లేదు, ఏమీ లేదు. సమాఖ్య అంటే ఇద్దరికీ అధికారాలు ఉండడం. ఏకకేంద్రం అంటే అధికారాలన్నీ ఒకరి చేతిలోనే కేంద్రీకరించడం. దానిని ఏమని పిలుస్తాం? ఏకకేంద్రం. ఇక్కడ అధికారాలన్నీ పార్లమెంటులో చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఇది ఒక యూనిటరీ ఫీచర్. అధికారాలు ఇద్దరి చేతుల్లో ఉన్నాయి కాబట్టి ఇది ఒక ఫెడరల్ ఫీచర్. ఓకేనా? సమాఖ్య లక్షణం. ఇంకా ఏమైనా ఉన్నాయా ఫెడరల్ ఫీచర్స్? రాష్ట్రపతి ఎన్నిక, అంతేనా? రాష్ట్రపతి ఎన్నికనా? రాష్ట్రపతి ఎన్నికలో ఎవరెవరు పాల్గొంటున్నారు? లోక్సభకి ఎన్నికైన ఎంపీలు, రాజ్యసభకి ఎన్నికైన ఎంపీలు, దానితో పాటు రాష్ట్రాల శాసనసభలకి ఎన్నికైన ఎమ్మెల్యే. రాష్ట్రాల శాసనసభలకి ఎన్నికైన ఎమ్మెల్యేలు. ఎక్కడా కూడా నామినేటెడ్ ఎంపీలకి, నామినేటెడ్ ఎమ్మెల్యేలకి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేటువంటి హక్కు లేదు. ఓకేనా? రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేటువంటి హక్కు లేదు. రాష్ట్రపతి ఎన్నిక ఇక్కడ చూడండి. రిటర్న్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ ఇది ఫెడరల్ ఫీచర్, రిటర్న్ కాన్స్టిట్యూషన్. రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటే లిఖిత రాజ్యాంగం ఉండడం. ఏ దేశాల లక్షణం? లిఖిత రాజ్యాంగం ఉండడం ఏ దేశాల లక్షణం? సమాఖ్య దేశాల లక్షణం. అంటే లిఖిత రాజ్యాంగం ఎందుకు ఉండాలి అంటే, లిఖిత రాజ్యాంగం ఎందుకు ఉండాలి అంటే కొన్ని అధికారాలని, అంటే ఆ రాజ్యాంగంలో స్పష్టంగా రాస్తారు, ఈ అధికారాలు కేంద్రానివి, ఈ అధికారాలు రాష్ట్రానివి. కేంద్రం అధికారాల్లో రాష్ట్రం జోక్యం చేసుకోకూడదు, రాష్ట్ర అధికారాల్లో కేంద్రం జోక్యం చేసుకోకూడదు. అలా అధికారాల విభజన స్పష్టంగా జరిగింది అనుకోండి, ఇంకా అక్కడ క్లమ్సీ అంటే ఇక్కడ ఓవర్లాపింగ్ ఏమీ జరగదు. అంటే ఎవరి అధికారాలు వాళ్ళు స్పష్టంగా ఉన్నాయి కాబట్టి ఎవరి అధికారాలు వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా రాయలేదు అనుకోండి, ఏమవుతుంది? అలా ఓవర్లాపింగ్ అయిపోతుంది. కేంద్రం అధికారాల్లో రాష్ట్రం వస్తుంది, రాష్ట్రం అధికారాల్లో కేంద్రం వస్తుంది. అప్పుడు ఆ రెండింటి మధ్య ఓవర్లాపింగ్ జరుగుతుంది. కాబట్టి అలా రాయకుండా ఉన్నటువంటి రాజ్యాంగం ఉందా? ఉంది కదా. అసలు రాజ్యాంగం అనేటువంటిది రిటర్న్ కాన్స్టిట్యూషన్ లేనటువంటి దేశం ఉంది కదా. బ్రిటన్లో రాజ్యాంగం రాశారా? రాయలేదు. బ్రిటన్లో రిటర్న్ రాజ్యాంగం కాదు ఉండేది, బ్రిటన్లో రాజ్యాంగం అనేటువంటిది రాయలేదు. మరి రాజ్యాంగం రాయకుండా మరి దానికి ఒక రాజ్యాంగం ఉందా లేదా? ఉంది. ఎలా ఉంటుంది? పార్లమెంట్ చేసినటువంటి చట్టాలే రాజ్యాంగం లాగా చెప్పడం జరుగుతుంది. పార్లమెంట్ చేసినటువంటి చట్టాలే రాజ్యాంగం, అంతేగాని ప్రత్యేక రాజ్యాంగం ఏమీ లేదు బ్రిటన్కి. అలా అలిఖిత రాజ్యాంగం, అన్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఏ దేశం? బ్రిటన్ దేశం. రిటర్న్ కాన్స్టిట్యూషన్ ప్రపంచంలోనే మొట్టమొదటి రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఏ దేశం? అమెరికా దేశం. అమెరికాలో రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉంది అంటే అమెరికా ఏ దేశం? సమాఖ్య దేశం. అంటే సమాఖ్య దేశాలు రిటర్న్ కాన్స్టిట్యూషన్ ని కలిగి ఉండాలి. సమాఖ్య దేశాలు రిటర్న్ కాన్స్టిట్యూషన్. మరి భారతదేశంలో కూడా రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉంది కదా. అంటే భారతదేశం కూడా ఏ లక్షణాలు కలిగి ఉంది? సమాఖ్య లక్షణంగా రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఎందుకు చెప్తున్నాం? కేంద్ర రాష్ట్రాల మధ్య స్పష్టమైన విభజన జరిగి ఉంటుంది దాంట్లో. అలా కేంద్ర రాష్ట్రాల మధ్య స్పష్టమైన విభజన అనేటువంటిది జరిగి ఈ కేంద్ర అధికారాలు ఇవి రాష్ట్ర అధికారాలు అని రాశారు. కాబట్టి ఇలా రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది ఉండడం కూడా ఏ దేశాల లక్షణం?
ఫెడరల్ నేషన్స్ యొక్క లక్షణం. ఫెడరల్ నేషన్స్ యొక్క లక్షణం అండి. రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉండడం అనేటువంటిది, ప్రెసిడెంట్ ఎలక్షన్స్, రిజిడ్ కాన్స్టిట్యూషను, బైకామరల్ లెజిస్లేషను, పవర్స్ డివిజన్ జరగడం, అదేవిధంగా సెంట్రల్ స్టేట్ అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఉండడం, ఇవన్నీ కూడా ఏ లక్షణాలుగా చెప్పచ్చు? సమాఖ్య లక్షణాలుగా చెప్పవచ్చు. మరి ఏకకేంద్ర లక్షణాలు ఉన్నాయా లేవా భారతదేశ రాజ్యాంగంలో? సమాఖ్య లక్షణాల కంటే ఎక్కువ ఏ లక్షణాలు ఉన్నాయి? ఏకకేంద్ర లక్షణాలు ఉన్నాయి. ఏంటి ఏకకేంద్ర లక్షణాలు ఏమున్నాయి? బోలెడు చెప్పచ్చు ఏకకేంద్ర లక్షణాలు అంటే. రాస్తా పోతే అన్ని ఏకకేంద్ర లక్షణాలే వస్తాయి. ఇప్పుడు చూడండి, అధికారాల విభజన జరిగిందా? జరిగింది కాబట్టి ఏ లక్షణం? సమాఖ్య. మరి అధికారాల విభజన జరిగినప్పటికీ ఎవరికి ఎక్కువ అధికారాలు ఉన్నాయి? సమానంగా జరిగాయా అధికారాల విభజన? ఎవరికి ఎక్కువ అధికారాలు ఉన్నాయి? కేంద్రానికేనా? మరి కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఉండడం ఏ లక్షణం? ఏకకేంద్ర లక్షణం. అధికారాల విభజన జరిగింది, ఓకే, అది సమాఖ్య లక్షణం. కానీ ఆ అధికారాలు అనేటువంటివి కేంద్రానికి ఎక్కువ ఉండడం ఏ లక్షణం? ఏకకేంద్ర లక్షణం. మోర్ పవర్స్ కన్ఫైన్డ్ టు సెంట్రల్. కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఉండడం. నెక్స్ట్ చూడండి, రాష్ట్రపతి ఎన్నిక అనేటువంటిది సమాఖ్య లక్షణం. కానీ రాష్ట్రపతి పాలన రాష్ట్రాల్లో విధించడం, అంతేనా? రాష్ట్రపతి పాలన ఇంపోజ్ చేయగానే సమాఖ్య కాస్త ఏమవుతుంది? ఏకకేంద్రమేనా? అంతేనా కాదా? రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేయవచ్చా లేదా? ఎవరు చేస్తారు? రాష్ట్రపతి చేస్తాడు కదా. మరి రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేసినప్పుడు ఆ రాష్ట్రం యొక్క పరిపాలన ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోతుంది? కేంద్రం చేతులే. మరి రాష్ట్రపతి పాలన అనేటువంటిది ఏ లక్షణం? అంటే రెండు ప్రభుత్వాల ప్లేస్లో ఒకే ప్రభుత్వం వచ్చింది అంటే ఏ లక్షణం అది? ఏకకేంద్ర లక్షణం. ప్రెసిడెంట్ రూల్. నెక్స్ట్ ఇప్పుడే చెప్పండి, ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్. నెక్స్ట్ సింగిల్ సిటిజన్షిప్, ఏక పౌరసత్వం. సింగిల్ సిటిజన్షిప్, ఏక పౌరసత్వం అనేటువంటిది. దానితో పాటు అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్. గవర్నర్ని ఎవరు అపాయింట్ చేస్తున్నారు? రాష్ట్రాలకు ఏమైనా సంబంధం ఉందా? కేంద్రమేగా, రాష్ట్రపతిగా. మరి రాష్ట్రాలకు సంబంధం లేకుండా గవర్నర్ని కేంద్రం అపాయింట్ చేస్తుంది అంటే ఇది ఏ లక్షణం? ఏకకేంద్ర లక్షణం. అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్. నెక్స్ట్ ఇంకా ఆల్ ఇండియా సర్వీసెస్, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు. ఆల్ ఇండియా సర్వీసెస్ని అపాయింట్ చేసేది ఎవరు? కేంద్రం. ఆల్ ఇండియా సర్వీసెస్ని అపాయింట్ చేసేది ఎవరు? కానీ ఎక్కడ పనిచేస్తారు వాళ్ళు? రాష్ట్రాలతో ఏమన్నా సంబంధం ఉందా? వాళ్ళని అపాయింట్మెంట్లో కానీ వాళ్ళని తీసేయడంలో కానీ రాష్ట్రాలకు ఏమీ సంబంధం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వాలు, స్టేట్ గవర్నమెంట్స్ హ్యాస్ ఓన్లీ వన్ పవర్, దట్ ఈజ్ సస్పెన్షన్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీసెస్ ఎంప్లాయీస్. ఓన్లీ వాళ్ళని ఏం చేయొచ్చు? సస్పెండ్ మాత్రమే చేయొచ్చు. వాళ్ళని రిమూవల్ చేసే అథారిటీ ఉందా? లేదు. వాళ్ళని తొలగించేటువంటి అథారిటీ లేదు. ఆల్ ఇండియా. ఇప్పుడు చూడండి, ఆల్ ఇండియా సర్వీసెస్కు సంబంధించి ఐఏఎస్లు, ఐపీఎస్లు అనేటువంటి వాళ్ళని కేంద్రం అపాయింట్ చేస్తుంది, యూపీఎస్సీ అపాయింట్ చేస్తుంది సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ద్వారా. వాళ్ళని అపాయింట్ చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడ పనిచేయాలి? రాష్ట్రాలలో పనిచేయాలి. మరి వాళ్ళకి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ను ప్రిపేర్ చేసేది ఎవరు? కేంద్రమే ప్రిపేర్ చేస్తుంది. వాళ్ళకి సంబంధించినటువంటి సర్వీస్ రూల్స్, ప్రమోషన్లు, వాటన్నిటికి సంబంధించిన గైడ్ లైన్స్ ఎవరిస్తారు? కేంద్రమే ఇస్తుంది. కేవలం వర్క్ మాత్రం ఎక్కడ చేస్తుంటారు?
రాష్ట్రాలలో చేస్తుంటారు. వర్క్ రాష్ట్రాలలో చేస్తున్నారు కాబట్టి శాలరీలు ఎవరు ఇవ్వాలి? ఎక్కడ పని చేస్తే ఆ రాష్ట్రం ఇవ్వాలి. మరి అలా పనిచేసిన తర్వాత ఎప్పుడైనా తప్పు చేస్తే వాళ్ళని సర్వీస్ నుంచి రిమూవల్ చేసే అథారిటీ రాష్ట్రాలకు ఉందా? లేదు. ఏం చేయొచ్చు? కేవలం తాత్కాలికంగా సస్పెండ్ మాత్రమే చేయొచ్చు. ఒకవేళ వాళ్ళని పర్మనెంట్గా రిమూవల్ చేయాలంటే ఎవరు మాత్రమే చేయాలి? ఎవడైతే అపాయింట్ చేసుకుంటున్నాడో వాడికే తొలగించేటువంటి అథారిటీ ఉంటుంది. ఎవడు అపాయింట్ చేస్తున్నాడు? కేంద్రం. ఎవరికి తొలగించే రైట్ ఉంటుంది? కేంద్రం. అంతేగాని రాష్ట్రాలకు తొలగించేటువంటి రైటు లేదు. సరే, వాడు సర్వీస్ అంతా చేశాడు, సర్వీస్ అంతా అయిపోయింది, రిటైర్డ్ అయ్యాడు. రిటైర్డ్ అయిన తర్వాత పెన్షన్ ఎవరిస్తారు? కేంద్రం ఇస్తుంది పెన్షన్ మాత్రం. ఎందుకని? పనిచేశాడు, రాష్ట్రాల్లో పనిచేశాడు కాబట్టి రాష్ట్రం ఇచ్చింది అప్పటి వరకు శాలరీ. ఇప్పుడు వాడు ఎక్కడా పని చేయట్లేదు కాబట్టి కేంద్రం అపాయింట్ చేసింది కాబట్టి వాడి పెన్షన్ కూడా ఎవరివ్వాలి? కేంద్రమే ఇవ్వాలి. ఇలా ఆల్ ఇండియా సర్వీసెస్ని అపాయింట్ చేసుకోవడం, ఆల్ ఇండియా సర్వీసెస్కి రూల్స్ రెగ్యులేషన్స్ను ప్రిపేర్ చేయడం, ఇలా కేంద్రం అపాయింట్ చేసినటువంటి వాళ్ళు రాష్ట్రాల్లో పరిపాలించడం అనేటువంటిది ఏ లక్షణం? ఏకకేంద్ర లక్షణం. ఏ లక్షణం? ఏకకేంద్ర లక్షణం. దీంతో పాటు ఇంతకుముందే చెప్పాను, రాజ్యాంగాన్ని సవరించేటువంటి దానిలో మొదటి 2 పద్ధతులు అనేటువంటివి, ఫస్ట్ సెకండ్ ప్రొసీజర్స్ అనేటువంటివి దేనికి లక్షణం? ఏ లక్షణంగా చెప్పచ్చు? ఏ లక్షణం? యూనిటరీ ఫీచర్. కానీ థర్డ్ ఫీచర్ అనేటువంటిది మాత్రం ఫెడరల్ ఫీచర్. మొదటి 2 అంటే ఏంటిది? పార్లమెంటు సింపుల్ మెజారిటీ తోటి, పార్లమెంట్ స్పెషల్ మెజారిటీ తోటి సవరించడం అనేటువంటిది. పార్లమెంట్ స్పెషల్ మెజారిటీ తోటి సవరించడం. ఇంకేమైనా ఉన్నాయా? గవర్నరు తన యొక్క అప్రూవల్ కోసం పంపించినటువంటి బిల్లుని ఒక్కోసారి ఎవరి ఆమోదం కోసం పంపించవచ్చు. అది ఏ లక్షణం? అంటే కేంద్రం చేతిలో ఎక్కువ పవర్స్ ఉన్నట్టేనా? అంటే మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఏకకేంద్రము అంటే కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఉండడం. మరి రాష్ట్ర శాసనసభ చేసినటువంటి చట్టాలపైన కూడా ఎవరికి అథారిటీ ఉంటుందో ఒక్కోసారి రాష్ట్రపతికి, అంటే కేంద్రానికి. అలా గవర్నర్ తన ఆమోదం కోసం వచ్చినటువంటి బిల్లుని ఎవరి ఆమోదం కోసం పంపిస్తాడు? ఒక్కోసారి రాష్ట్రపతి ఆమోదం కోసం. ఏ ఆర్టికల్ చెప్తుంది ఇది? 201 201. ఏ ఆర్టికల్ చెప్తుంది? 201 ఆర్టికల్ ప్రకారం తన ఆమోదం కోసం వచ్చినటువంటి బిల్లుని గవర్నర్ ఎవరి ఆమోదం కోసం పంపిస్తాడు? రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించడం జరుగుతుంది. ఇంకా ఉన్నాయా? ఉమ్మడి జాబితా. సరే, ఇప్పుడు చూడండి, రెసిడరీ పవర్స్, అవశిష్ట అధికారాలు అంటే ఏంటి? రెసిడరీ పవర్స్, అవశిష్ట జాబితా. అవశిష్ట జాబితా అంటే ఇంతకుముందు పవర్స్ ఎన్ని జాబితాలుగా చెప్పాం? 3 జాబితాలు, అంతేనా? ఏమేం జాబితాలు? కేంద్రానికి కొన్ని అధికారాలు, రాష్ట్రానికి కొన్ని అధికారాలు, ఉమ్మడిగా కొన్ని అధికారాలు. మరికొన్ని అంటే ఇంకా కొన్ని అంశాలు. ఈ 3 జాబితాలలో లేనటువంటి అంశం ఏదైనా వస్తే, ఈ 3 జాబితాల్లో లేనటువంటి అంశాన్ని ఏమని పిలుస్తాం? రెసిడరీ పవర్స్, అవశిష్ట జాబితా, అవశిష్ట అంశము. ఒక ఇష్యూ, ఒక అంశం, ఏదైనా ఒక విషయం అవశిష్ట అంశం అవునా కాదా, అది రెసిడరీ పవర్ అవునా కాదా అని సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తుంది. అంటే ఒక అంశము అవశిష్ట అంశం అవునా కాదా అని ఎవరు నిర్ణయిస్తారు? సుప్రీంకోర్టు. ఇప్పుడు ఒక్కోసారి రాష్ట్రం అంటే కేంద్రం ఏదైనా ఒక అంశం పైన, ఇప్పుడు స్పేస్ ఉంది, అంతరిక్షం ఉంది. భారత రాజ్యాంగాన్ని రాసేటప్పటికి అంతరిక్షం గురించి పెద్దగా ఐడియా లేదు కాబట్టి దాన్ని ఏ జాబితాలో చేర్చలేదు. ఏ జాబితాలో చేర్చినప్పుడు స్పేస్కి సంబంధించిన చట్టాలు ఎవరు చేయాలి అనేటువంటిది కన్ఫ్యూజన్. మరి స్పేస్కి సంబంధించిన చట్టాలు ఎవరు చేయాలి అనేటువంటిది కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు స్పేస్ అనేటువంటిది ఏ 3 జాబితాల్లో లేదు కాబట్టి దాన్ని అవశిష్ట జాబితాలాగా చేర్చడం జరిగింది. అవశిష్ట జాబితా గురించి చెప్పేటువంటి ఆర్టికల్ 248.
అవశిష్ట జాబితా గురించి చెప్పేటువంటి ఆర్టికల్ ఏంటండి 248 అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే అవశిష్ట జాబితాపై చట్టం చేసే అధికారం కేంద్రానికి ఉంటుంది అంటుంది. 248 అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్తుందండి, అవశిష్ట జాబితాపై యాక్ట్ చేసేటువంటి రైట్ ఎవరికి ఉంటుంది అంటే కేంద్రానికి ఉంటుంది. పార్లమెంట్ హ్యాస్ ద రైట్ టు మేక్ యాక్ట్స్